ఓం నమో రామదూతాయ. ప్రస్తుతం ఈ సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుండి జూన్ 13 వరకు యమునా నది పుష్కరాలు అంగరంగ వైభవోపేతముగా జరపబడబోతున్నాయి. ఈ యమునా నది విశిష్టత, ఈ యమునా నది ఏ ఏ పుణ్యక్షేత్రాలలో ఉన్నది, ఈ పుష్కర ప్రాముఖ్యత, ఈ నదీ విశేషాలు, పుష్కరాల్లో ఆచరించవలసినటువంటి విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి జీవనదులలో యమునా నది కూడా ఒకటి. సూర్యభగవానుడి యొక్క కుమార్తెగా, యమధర్మరాజుకి సోదరిగా పురాణాలలో యమునా నదిని తెలిపి ఉన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా పుష్కరాలు అత్యంత వైభవంగా జరుపుకుంటాం. యమునా నది విశిష్టత ఏంటి అంటే, యమునా నది నీటిని తాకినా, నదిలో స్నానము చేసినా సమస్త పాపాలు తొలగిపోతాయని, అలాగే పితృదోషాలు, పితృశాపాలు ఇటువంటివి ఉన్నా కూడా అవి నివారింపబడతాయని మనకు పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన బాల్య క్రీడలను యమునా నది తీరములో అంటే బృందావనము, మధురలో గడిపాడట. కృష్ణుడి స్పర్శతో ఈ నది మరింత మహిమాన్వితమైనట్టుగా భక్తులంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. యమునా నది ఒడ్డున ప్రయాగరాజ్ అంటే త్రివేణీ సంగమం, మధుర, బృందావనం, ఆగ్రా వంటి చారిత్రాత్మక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు కూడా మనకు వెలిశాయి. ఈ పుష్కర ప్రాముఖ్యత ఏంటి అంటే, పుష్కర కాలంలో యమునా నదిలో స్నానం చేసి పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడం వల్ల వారికి శాంతి చేకూరుతుంది. అట్లాగే శ్రాద్ధ కర్మలు, మిగతా అన్నదానములు, వస్త్రదానములు ఇటువంటివన్నీ కూడా ఈ పుష్కర సమయంలో చేసుకోవడం విశేషంగా తెలుపబడుతుంది. పుష్కరాల మొదటి 12 రోజులని ఆది పుష్కరాలు అని, సంవత్సరాంతమందు చివరి 12 రోజులని అంత్య పుష్కరాలుగా తెలుపబడుతుంది. ఈ పుష్కరాలలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదాయంగా మనము పరిగణించుకోవాలి. యమునా నది హిమాలయాల్లోని యమునోత్రి వద్ద ఉద్భవించి గంగా నదిలో కలిసేటువంటి అతిపెద్దనైనటువంటి ఉపనదిగా మనం తెలుసుకోవాలి. పురాణాల ప్రకారముగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి యమునాదేవి కుమార్తె, యమధర్మరాజుకి స్వయానా సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరించడం వల్ల యమబాధలన్నీ కూడా తొలగిపోతాయి. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమి మీద మానవుడు చేసేటువంటి పాపపుణ్యాల కర్మను శనైశ్చరుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో అనేక జన్మల ద్వారా ఏర్పడినటువంటి పాపపుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు తెలుపుతాయి. ఈ యమబాధలు, పాపాల నుండి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదిగా మనం తెలుసుకోవాలి. అందువల్లే శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండడం కూడా యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉంటాయి. భారతీయ సనాతన ధర్మం పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొంటూ ఉంటారు. యమునా నది కృష్ణప్రియ అంటే యమునా నది కృష్ణుడికి అత్యంత ప్రియమైనదిగా చెబుతూ ఉంటారు. యమునా నది నీటి స్పర్శ తాకితే చాలు పాపాలు తొలగుతాయని, మనశ్శాంతి కలుగుతుందని, పితృదోషములు, పితృశాపములు నివారణ కలుగుతాయని, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని చాలా విశ్వాసంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానముతో శ్రీకృష్ణుని అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మాహాత్మ్యం కలిగినటువంటి ఈ నదికి పుష్కరాలు రావడం, పుష్కరాలలో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయని తెలుపుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తూ ఉంటాయి. బృహస్పతి మేషరాశిలో ఉంటే గంగా నదికి, వృషభ రాశిలో ఉంటే నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడతాయి. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశికి ప్రవేశించడం ద్వారా యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి. యమునా నది ప్రవేశించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్యఫలాలు పొందుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసేటువంటి ఈ పవిత్ర సంగమంలో
పుష్కర స్నానం ఆచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా మథుర, బృందావనం శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి లీలలను ప్రదర్శించినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం. యమునా నది జన్మించినటువంటి స్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ, పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యముగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసినటువంటి పవిత్ర ప్రదేశము ఇది. ఇలా ఈ పుణ్యనది పరిసర ప్రాంతాలలో పురాణాలకు సంబంధించినటువంటి విశేషము ఉన్నటువంటి ప్రాంతాలలో పుష్కర స్నానం ఆచరించడం చాలా మంచిది అనేటువంటి విషయాలు మనకు పురాణాల్లో తెలుపుతున్నాయి. ఈ పుష్కర స్నానం తర్వాత దానములు అంటే అన్నదానము కానీ, గోదానము కానీ, భూదానము, సువర్ణదానము, లవణము అంటే ఉప్పు దానము, పుస్తక దానము, వస్త్రదానము ఇటువంటివి చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞయాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే మనము చేసుకున్నటువంటి సకల పాపములు తొలగిపోతాయి. పుష్కరాల సమయంలో పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరాల్లో పురాణ పఠనము, మంత్రోచ్చారణ, భగవన్నామ స్మరణ, జపము, తపము వంటివి ఆచరించడం ఉత్తమం. పుష్కరాలంటే అందులో స్నానము ఆచరించేటువంటి సమయంలో సబ్బులు కానీ, షాంపూలు కానీ ఇటువంటివి వాడకుండా స్నానము ఆచరించాలి. అలా వాడి నదులను కలుషితం చేయకూడదు. ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి అన్నారు. అంటే ఎక్కడైతే స్వచ్ఛత, శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అని. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించాలి, సాంప్రదాయమైనటువంటి దుస్తులు. మహిళలు తమకు సౌకర్యమైనటువంటివి చీర వంటివి ధరించి దంపతులుగా కలిసి స్నానము ఆచరించడం విశేష పుణ్యప్రదముగా తెలుపబడుతుంది. భక్తి శ్రద్ధలతో 3 మునకలతో స్నానము చేసి పుష్కర స్నానము ఇలా స్నానము ఆచరించి దేవతలకి, ఋషులకు, పితృదేవతలకి, నదికి అర్ఘ్యం సమర్పించడం, వదలడం వంటివి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది. నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం మహాపాతకం. వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్జన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచనని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ. పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకి ఒకసారి ఒక్కొక్క నదికి వస్తాయి. ప్రతి సంవత్సరం పుష్కరాలు వచ్చినా కూడా మళ్ళీ యమునా నదికి పుష్కరాలు రావాలి అంటే 12 సంవత్సరాలు ఆగాలి. కాబట్టి మనకు లభించినటువంటి ఈ అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోగలరని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.